హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈజీగా 5 మినిట్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేశాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇదంతా మొత్తం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం లైట్గా పసుపు వేయాలండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది మొత్తాన్ని వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ నేను మొత్తం 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. 2 కప్పుల రైస్కి 4 కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. కావాలంటే ఇంకొక కోడిగుడ్డు అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ వేయలేదు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం ఈ మిశ్రమంలో కలిసే వరకు 3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, ఎంతో ఈజీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.